శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మనం ముచ్చటించుకోవడం జరగట్లేదు. ఈ రోజున మీ దగ్గరికి ఒక ముఖ్యమైన సమాచారంతో వస్తున్నాను, ముఖ్యమైన విషయంతో వస్తున్నాను. మనకి ఎల్లుండి నుంచి మాఘమాసం వస్తుంది. ఈ మాఘమాసం ముఖ్యంగా ఏమవుతుంది అంటే ఋతువు మారుతోంది. హేమంత ఋతువు నుంచి శిశిర ఋతువు వస్తుంది. అంటే కొంత చలికాలం వెళ్ళిపోయి వేసవి కాలం మొదలవుతుంది. ఈ మాఘమాసానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటయ్యా అంటే మాఘమాసంలో సహజంగా సూర్యుడిని కొలుస్తాం మనం. మాఘపు ఆదివారాలు, రథసప్తమి ఇత్యాది రోజుల్లో సూర్యుడిని కొలుస్తాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు. అంటే ఆరోగ్యానికి భాస్కరుడు మూల కారణం. మనము సైంటిఫిక్గా చూసుకున్నా కూడా చూడండి, మొక్కలు బతకాలంటే పత్రహరిత కావాలి. దానికోసం సూర్యుడు ఉంటేనే, సూర్యరశ్మి ఉంటేనే మొక్కలు బతుకుతాయి. అదేవిధంగా సూర్యరశ్మి యొక్క ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్సు మనకి ఆ యొక్క కరోనా నేర్పింది. ప్రతి వాళ్ళకి విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. పొద్దురుపూట అరుణోదయ సమయం అంటే ఎర్రని బెమ్మ వస్తూ ఉండగా ఆ సమయంలో సూర్యుడి దగ్గర నిలబడితే సూర్యరశ్మి తాకి మన బాడీలో విటమిన్ డి పెరుగుతుంది. విటమిన్ డి వల్ల కాల్షియం డెవలప్ అవుతుంది. డయాబెటీస్ లాంటి వ్యాధులు తగ్గుతాయి. కొన్ని బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. మెదడు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. విటమిన్ డి అన్నిటికీ కూడా ముఖ్యమైనది. అందుకనే ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని పెద్దలు చెప్పారు. నాయన సూర్యోపాసన చేయండిరా అన్నారు. పొద్దునపూట ఆదిత్యోదయం పారాయణ చేయండిరా అన్నారు. ఆదిత్యోదయం సూర్యుడి దగ్గర ఉండి, బ్రాహ్మణులు అయితే సంధ్యావందనము, అర్ఘ్యప్రదానము, గాయత్రి మంత్ర ఉపదేశము, గాయత్రి మంత్ర జపము, సూర్యోపాసన మంత్రం ఇత్యాది జపించి సంధ్యావందనం సూర్యుడు ఎదురుగా చేయమన్నారు. ఏ సమయంలో? సూర్యుడు ఉదయించే కాలంలో ఎర్రని బింబం ఉంటుంది. అదేవిధంగా అన్ని వర్ణాల వారు కూడా సూర్యోపాసన చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే సూర్యుడి దగ్గర నిలబడి ఆదిత్యోదయం పారాయణ చేసుకోవడమో, సూర్యాష్టకం పారాయణ చేసుకోవడమో, ఏదైనా సూర్య స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉంటే మంచిదే. సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు కదా, విష్ణుమూర్తిని ఆరాధించడం కూడా మంచిదే. విష్ణు సహస్రనామం పారాయణ చేయడం కూడా మంచిదే. అంటే సూర్యరశ్మికి ఎదురుగా కనబడితే అటు ఆరోగ్యం ఉంటుంది, ఇటు ఆయన యొక్క దయ కలిగి మన జాతక దోషాలు పోతాయి. ఎందుకంటే నవగ్రహాల్లో రాజు ఆయన. ముఖ్యంగా ఈ మాస ప్రాధాన్యత చూసుకోవాలి అంటే ఏమిటయ్యా అంటే ఈ మాసంలో ఫిబ్రవరి 14 నుండి అంటే మాఘమాసం సగం వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభం అంటే సహజంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే పరిపూర్ణమైన కుంభం అంటే పూర్ణ కుంభం. చూడండి, గుర్తు కూడా కుంభం నీళ్లను వలకబోస్తున్నట్టుగా ఉంటుంది. ఒక అతను కుంభం నుంచి నీళ్లను వలకబోస్తున్నట్టుగా ఉంటుంది, కిందకు పోస్తున్నట్టుగా ఉంటుంది, ధారగా పోస్తున్నట్టుగా ఉంటుంది. అట్లాగే ప్రకృతిలోని శక్తులన్నీ కూడా కేంద్రీకృతమై మన సహస్రాలలో విశ్వశక్తి వ్యాపిస్తుంది సమయంలో. ఏది? ఈ శిశిర చైత్ర అంటే శిశిర వసంత ఋతువుల సంగమం ఏదైతే ఉందో ఆ సంగమము చక్కని ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి శిశిర ఋతువు, వసంత ఋతువు ఆగమన సమయంలో మనం సూర్యుని ఆరాధన చేస్తే విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. తద్వారా సహజంగానే కుంభరాశి ఈ యొక్క జాతక ప్రకారము ఏకాదశ స్థాన రాశి. కాలపురుషుడి యొక్క చక్రంలో అంటే రాశి చక్రంలో 11వ రాశి, తర్వాత మీన రాశి. కుంభం 11వ రాశి కాబట్టి ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా బాగా యోగిస్తుంది అంటారు. కాబట్టి ఈ సమయంలో ఏకాదశి స్థానంలో కొన్నాళ్ళు శనిగ్రహం ఉంటుంది,
తర్వాత కొన్నాళ్ళు మరి రవి ఉంటాడు. శని రవిలు కూడా కలిసిగా ఉంటారు. సరే, శని రవిలు కలిసి ఉంటే కొంత మరి వ్యయప్రాసలు కూడా ఉంటాయి అందరికీ కూడా. కానీ ఏకాదశ స్థానంలో ఏ గ్రహమైనా కూడా మంచే చేస్తుంది. తన సహజ ఏకాదశ స్థానము రాశిచక్రంలోని ఏకాదశ స్థానంలో గ్రహం మంచే చేస్తుంది. కాబట్టి ఈ నెల మాఘమాసం రవిని ఆరాధిస్తే అటు ఆరోగ్యానికి ఆరోగ్యము, జాతక దోషాలు పోవడానికి వీటన్నిటికీ కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఆదివారాలు ఈ రథసప్తమి నాడు చక్కగా ఉదయాన్నే సూర్యోదయాన్ని ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యరశ్మిలో చక్కగా మనము స్వామివారికి పూజ చేసి ఆ యొక్క అరుణోదయ కాలంలో స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసి ఆ ఎండలోనే కాసేపు చక్కగా ఇటుకలతో పేర్చిన ఒక పొయ్యి వెలిగించి దాంట్లో ఆవు పిడకలతో చక్కగా కనుక పరవాన్నం వండి ఆ పరవాన్నం సేవిస్తే ఈ యొక్క రావి సమిధలు, ఆవు పేడతో వాడిన ఈ యొక్క పిడకల ధూపము ఇవన్నీ కూడా మనకి చక్కని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఈ కార్తీక మాసం నుండి కూడా కార్తీకము, మార్గశిరము, పుష్యము ఈ 3 నెలలు కూడా మనకి చలికాలం విపరీతంగా ఉంది. కాబట్టి ఈ చలికాలంలో పెరిగిన ఆస్మాటిక్ సమస్యలు కానీ ఇటువంటి వ్యాధులు కానీ ఏదైతే ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు కానీ ఇవన్నీ కూడా పోయి లోపల ఉన్న శ్లేష్మం పేర్కొన్న శ్లేష్మం కానీ ఈ రావి సమిధుల ధూపం కానీ ఆ తర్వాత ఆవు పేడతో వచ్చే ధూపం కానీ పొగ కానీ తద్వారా ఆ వ్యాధులు పోతాయి. మళ్ళీ మనం వేసవి కాలంలో చక్కగా ఆ ఎండతాపానికి కూడా భయపడకుండా ఎండతాపం వల్ల వచ్చే వ్యాధులకు లోను కాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ మాఘమాసాన్ని అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలున్నా మీకు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, వాటికి సమాధానం ఇస్తాను. ఆ తరువాత మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తర్వాత అందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఈ మంచి మాటలను చెప్పే మంచి మాటలు అందరికీ కూడా చేరతాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.